మొదటి అధ్యాయము. దేవుని కొరకు ఒక పరిశుద్ధమైన ఆలయమును నిర్మించుట. అనేక సంవత్సరాల క్రితము నా పిల్లలు చిన్నవాళ్ళై ఉన్నప్పుడు నేను అనేక సవాళ్లను ఎదుర్కొన్నాను. నా హృదయాంతరంగంలో ఒక శ్రేష్టమైన భార్యగా, ఒక శ్రేష్టమైన తల్లిగా, ఒక శ్రేష్టమైన వ్యక్తిగా నేను ఉండాలనే ఆశ ఉండేది. నాకు సహాయపడిన ఒక చక్కని కథ నేను విన్నాను. ఒకడు ఒక పెద్ద నిర్మాణం ప్రదేశం పక్కన నడుస్తూ అనేక మంది అక్కడ పనిచేయడం చూశాడు. అక్కడ వారు ఏదో పెద్ద నిర్మాణం చేస్తున్నట్లుగా కనపడింది. కొందరు నేలను త్రవ్వుతూ ఉన్నారు. ఇతరులు దొంగలను ఇటుకలను మోసుకు వెళ్తూ ఉన్నారు. మరికొందరు ఇసుకను సిమెంటును కలుపుతూ ఉన్నారు. అందరూ ఏదో ఒక పని చేస్తూ ఉన్నారు. అతడు కొంతమంది పనివాళ్లను, మీరిక్కడ ఏం చేస్తున్నారు అని అడిగాడు. ఒకడు, నేను ఇటుకలను మోస్తున్నాను అని చెప్పాడు. మరొకడు, నేను చెక్క పని చేస్తున్నాను అని చెప్పాడు. ఇంకొకడు, నేను సిమెంటును ఇసుకను కలుపుతున్నాను అని చెప్పాడు. ఆఖరకు వారిలో ఒకడు, నేనిక్కడ పనిచేస్తున్న ఇంజనీరును, మేము ఒక పెద్ద గుడిని నిర్మిస్తున్నాము అని చెప్పాడు. మనము భార్యలుగా తల్లులుగా చేసే సామాన్యమైన పనులను గురించి ఆలోచిస్తే మనము కూడా నేను పసిపిల్లల గుడ్డలు మారుస్తున్నానని, లేక నేను ఇల్లు శుభ్రం చేస్తున్నానని, లేక నేను వంట చేస్తూ అంట్లు తోముతున్నానని చెప్పొచ్చు. కానీ దేవుడు తన పరిశుద్ధాలయమును మనలో నిర్మిస్తున్నాడు. దేవుడు మనలో చేస్తున్నది ఒక అద్భుతమైన పని. ఆయన సహాయంతో మనము ఆయన కొరకు మన పిల్లలను పెంచడమే కాకుండా అదే సమయంలో ఆయన తన ఆలయమును మనతో నిర్మిస్తున్నాడు. మన గృహ జీవితం, మన కుటుంబ జీవితం యేసుక్రీస్తు మహిమార్థమై నిర్మించబడుతున్నవి. మన పిల్లలను ఆయనకు సమర్పించినప్పుడు వారు కూడా తమ జీవితాలలో అదే మహిమకరమైన పనిని అనుభవించగలరు. అప్పుడు మన కుటుంబము దేవుని మహిమ నిమిత్తము ఒక అందమైన ఆలయముగా ఉండును, మరియు మన పిల్లలు దానిలో ఒక భాగముగా ఉందురు. నేను ఇంటి వద్ద చేసే చిన్న చిన్న పనుల్లో నేను నమ్మకంగా ఉండాలని, నా జీవితంతో నేను తృప్తి చెందాలని, లోకం దృష్టిలో ఒక ఉద్యోగురాలిగా ఏదో గొప్ప పని చేయాలని అనుకోకూడదని. ఎందుకంటే నేను వృత్తిరీత్యా డాక్టర్ని గనుక దేవుడు నన్ను ప్రోత్సహించాడు. అప్పుడు నేను ఇంటి వద్ద చేసిన సామాన్యమైన పనులలో ఆనందించాను. ఎందుకంటే దేవుడు నా జీవితమునకు సంబంధించిన ప్రతి విషయాన్ని యోచించనని, నేను ఆయన కొరకు చేసిన ప్రతి పనిని ఆయన మెచ్చుకొంచున్నాడని, ఆయన నన్ను ఎరిగి ఉన్నాడని నాకు తెలుసు. కొన్నిసార్లు తల్లులుగా మనకు సరిపడా నిద్ర లేనప్పుడు, లేక అలసిపోయి మానసికంగా శారీరకంగా హరించిపోయినప్పుడు మనము ఈ దృష్టిని కోల్పోవచ్చు. అప్పుడు మనము మన ఆత్మీయ కళ్ళద్దాలను కేంద్రీకరించి ఈ దృష్టిని తిరిగి పొంది స్పష్టంగా చూడగలగాలి. అప్పుడు ప్రభు మన జీవితాలలో ఒక చక్కని పని చేయుచున్నాడని, అది ఒక దినమున పరిపూర్ణమవుతుందని మనం చూడగలము. మీరు కుట్టు పని చేస్తున్నప్పుడు, మీరు కింది భాగాన్ని చూసినప్పుడు అక్కడ ఏమీ అందంగా ఉండదు. మీరు చేసేదల్లా కుట్లు, ముడులు. మన జీవితాలలో కూడా మనకు అర్థం కాని అనేక విషయాలను మనం చూడవచ్చు. ఒక దినమున దేవుడు మనకు లోకమంతటికి పైభాగమును, అంటే ఆయన మన జీవితాలలో అల్లిన అందమైన కుట్టుపనిని, మనం ఈ లోకంలో వెళ్ళిన వాటన్నిటి ద్వారా మనం పొందిన రూపాంతరమును చూపించును. అది ఆయన చేసిన పని అయ్యుండి ఆయన మహిమకు కీర్తి కలుగునట్లు మాత్రమే ఉండును. ఇప్పుడు మనము మన పిల్లలతో ప్రయాసపడుతున్నప్పటికీ వారు చివరకు దేవుని బిడ్డలుగా మంచివారిగానే తయారవుతారని నమ్ముదాము. వారు చేసిన చిన్న చిన్న అవిధేయతలను దేవుడు నమోదు చేయడం లేదు. మనలో ఎవరమో పరిపూర్ణులము కాము. దేవుడు మనకు సహాయపడును, మరియు వారికి కూడా సహాయపడును. దేవుడే స్వయముగా మనలో పనిచేస్తున్నాడని మనం గ్రహించినప్పుడు మనము అద్భుతమైన తల్లులుగా ఉండి ఉన్నామని, లేక ఏదైనా పరిపూర్ణంగా చేసి ఉన్నామని మనం ఎప్పుడు ఊహించుకోము. మనం ఇతరులకు బోధించగలమని మనం అనుకోము. సమస్తమును దేవుని మహిమ కొరకే ఉండును. ఆ చివరి దినమున ఆయన తన సర్వశక్తిని బయలుపరిచి మన బలహీనతలు, మన పొరపాటులు, మన లోపాలు ఉన్నప్పటికీ మనము క్రీస్తు స్వభావంలో పాలివారమైతిమని చూపిస్తాడు.
నాకు మరొక దృష్టాంతం గుర్తుకొస్తుంది. మీరు ఒక రూపాయి నాణాన్ని తీసుకుని దానిని మీ కంటికి దగ్గరగా పెట్టుకుంటే మీరు సూర్యుని కూడా చూడలేరని ఒకరు చెప్పారు. అదేవిధంగా భౌతిక వస్తువులకు సంబంధించి డబ్బును సంపాదించడం, పొదుపు చేయడానికి సంబంధించి మనము ఎదుర్కొనే ఆందోళనలు మన ఆత్మీయ దృష్టిని మందగింపచేసి మనం ఇక దేవుని వెలుగు చూడకుండానట్లుగా చేస్తాయి. మాకు బెంగళూరులో తరచుగా నీటి కొరత ఉండేది. కాబట్టి మేము నీళ్లను వాడడంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వచ్చేది. మా అవసరాల కోసం నీటి నిల్వ చేయడంలో నేను తీరిక లేకుండా ఉండేదాన్ని. ఇంటి వద్ద అటువంటి అనేక చిన్న చిన్న వాటిల్లో నిమగ్నమై ఉండేదాన్ని. కానీ యేసు మనకు అవసరమైనది ఒక్కటేనని, అది మరియ వలె ఆయన పాదాల చెంత నెమ్మదిగా కూర్చోవడమని చెప్పాడని నాకు తెలుసు. లూకాసువార్త 10వ అధ్యాయం 42వ వచనం. కానీ నాకున్న తీరిక లేని దినచర్యల మధ్యలో అలా చేయడానికి నాకు సమయం ఎక్కడిది? నా దినచర్యల మధ్యలో కూడా నా మనస్సు ప్రభువు మీద ఉండగలదని నేను అప్పుడు కనుగొన్నాను. నేను మరియ హృదయమును, మార్త చేతులను కలిగి ఉండవచ్చని నేను కనుగొన్నాను. మన దినచర్యలు చేస్తూ ఉండగా మన హృదయాలు ప్రభువును ఎల్లప్పుడూ వినుటకు ఆయన తట్టు తిరిగి ఉండవచ్చు. ఒక తల్లిగా నాకుండిన గొప్ప ఆశ నా పిల్లలను దేవుని మార్గాలలో పెంచాలనేది. పిల్లలందరూ ఒకే విధంగా ఉండరు. ప్రతి సంస్కృతి, ప్రతి తల్లి కూడా ఒకే విధంగా ఉండరు. పిల్లలను ఎలా పెంచాలనే విషయంపై మంచి సలహాలను మనము క్రైస్తవ పుస్తకాల నుండి పొందగలము. కానీ చిట్ట చివరకు ప్రభువు మాత్రమే మన పిల్లలను ఆయన మార్గాలలో పెంచడానికి సహాయపడగలడు. ఒకప్పుడు తమ పిల్లలను వేరువేరు పద్ధతులలో శిక్షించిన భక్తిపరులైన తల్లులను నేను కలుసుకొనినప్పుడు, లేక వారి గురించి చదివినప్పుడు వారిని అనుకరించడానికి శోధించబడేదాన్ని. కానీ అవి వేరువేరు పద్ధతులు మాత్రమే అని నేను గ్రహించాను. నా గురి నా పిల్లలను నిజమైన భక్తిలోనికి నడిపించడమే. ఆ గురి వద్దకు చేరుకోవడానికి అనేక మార్గములు ఉన్నవని నేను చూచాను. నేను ఇతరులు వాడే పద్ధతిని గుడ్డిగా అనుసరించనక్కర్లేదు. నేను ఆ పద్ధతిని అనుసరించలేకపోతే నేను నిరుత్సాహపడిపోనక్కర్లేదు. మన పిల్లలలో కొందరు ఒక నెమ్మదైన మాటకు స్పందించవచ్చు. అప్పుడు వారితో మనం గట్టిగా మాట్లాడనక్కర్లేదు. కానీ మన ఇతర పిల్లలు వేరుగా ఉండవచ్చును. ముఖ్యమైన విషయం దేవుని స్వరమును వినడం. మన పిల్లలకు మనము సహాయపడాలి అనుకొనిచుండగా ఆయన మనల్ని నడిపిస్తాడు. నా సొంత విషయం వచ్చేసరికి వేరే ఇతర కారణాలు కూడా ఉన్నాయి. 6 సంవత్సరాలు మా ఇంట్లో సంఘకూడికలు జరిగేవి. ప్రతి ఆదివారం ఉదయాన్న మరియు వారంలో 3 సాయంత్రాలు కూటాలు ఉండేవి. దానితో పాటు సంఘస్థులు అప్పుడప్పుడు వైద్యము లేక ఇతర సహాయం కోసమో లేక ప్రార్థన కోసమో వస్తూ ఉండేవారు. కొన్నిసార్లు రాత్రిపూట దూరం నుంచి వచ్చిన వారి కోసం మా గృహంలో వసతి కల్పించవలసి వచ్చేది. మరొక కారణం ఏంటంటే నా భర్త తరచూ తన పరిచర్య నిమిత్తం ప్రయాణిస్తూ ఇంటి నుండి దూరంగా ఉండేవారు. కాబట్టి ఆ సమయాలలో నాకు ఆయన సహాయం లభించేది కాదు. అటువంటి సమయాలలో తమ భర్తలను ఇంటి వద్ద ప్రతిరోజు కలిగి ఉన్న ఇతర స్త్రీల పరిస్థితి ఎంత సునాయాసకరమైనదో అనుకునేదానిని. ఆ రోజులలో నేనొక పాఠాన్ని నేర్చుకున్నాను. నీకంటే సునాయాసమైన పరిస్థితులలో ఉన్నవారితో నిన్ను నీవు పోల్చుకోవద్దు. కానీ నీకంటే కష్టతరమైన పరిస్థితిలో ఉన్నవారితో నిన్ను నీవు పోల్చుకో. మనము ఆ విధంగా చేస్తే మనము అన్నిటినీ బట్టి అన్ని వేళలందు ప్రభువుకు కృతజ్ఞతలు తెలియచేయవచ్చు. దేవుడు నా భర్తను సువార్త ప్రకటించుటకు పిలిచారు కనుక ఆయన నా కోసం ఇంట్లో అనేక పనులు చేస్తూ కట్టుబడి ఉండాలని నేను కోరుకోలేదు. అప్పుడు ఆయన తన పరిచర్యను తగ్గించుకుని వేరువేరు సంఘాలకు ప్రయాణించకుండా అవసరతలో ఉన్నవారికి తక్కువ అందుబాటులో ఉండవలసి వచ్చేది. దేవుడు ఇతరుల పట్ల కలిగి ఉన్న ప్రణాళిక కంటే నా పట్ల, నా కుటుంబం పట్ల కలిగి ఉన్న ప్రణాళిక భిన్నమైనదని నేను గ్రహించాను. ఆయన యోచించిన విధంగా నా పరిస్థితిని నేను అంగీకరించడానికి దేవుడు నాకు సహాయం చేశారు. కొన్నిసార్లు నా భర్త ఇంటికి దూరంగా ఉన్నప్పుడు నా పిల్లలు రోగులుగా ఉండేవారు. అటువంటి సమయాలలో నా పిల్లల కొరకు ఏమి చేయాలన్న వైద్య జ్ఞానమును తగినంతగా దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఆయనకు కృతజ్ఞతలు తెలిపాను.
వారు రోగులైన ప్రతిసారి నేను వారిని ఆసుపత్రికి తీసుకువెళ్ళవలసి రాలేదు. వారి చిన్న చిన్న రోగములకు నేను చికిత్స చేయగలిగేదానిని. ప్రభువు ఎల్లప్పుడూ నా ప్రక్క నుండి ఆ పరిస్థితులను అధిగమించడానికి సహాయపడెను. కొన్నిసార్లు నాకు రాత్రిపూట నిద్రలేనప్పుడు పగలు కొంత సమయం నిద్రపోవడానికి దేవుడు నాకు సహాయం చేసేవాడు. నా పిల్లల అవసరతల వంటి ప్రాముఖ్యమైన విషయాల మీద దృష్టి కేంద్రీకరించడానికి నాకు సమయం ఉండాలంటే నేను అత్యవసరం కాని కొన్ని వ్యవహారములను, వినోద కార్యక్రమాలను తగ్గించుకోవాలని గ్రహించాను. నా పిల్లలు పెరిగి పెద్దవారై వాళ్ళ కాళ్లపై వాళ్ళు నిలబడిన తరువాత నేను నా సొంత ఆశయాలను సాధించుకోగలను. కానీ ఇప్పుడు వారి చదువులలోనూ, వారి జీవితాలలో, ఇతర విషయాలలోనూ వారికి నా సహాయము అవసరము. కాబట్టి నేను వారికి స్నేహితురాలిగా ఉండి వారికి అందుబాటులో ఉండాలి. ప్రభు పరిచర్యలో నా భాగము ఇంటిని చూచుకోవడంలో నా భర్తకు సహాయపడటము అని నేను భావించాను. అప్పుడు నా భర్త కలత లేకుండా ప్రయాణించి సువార్త ప్రకటించుటకు స్వేచ్ఛ కలిగి ఉండును. అన్ని వేళలా ఇంటి వద్ద ఒక సమాధానకరమైన ఐకమత్యంతో కూడిన వాతావరణమును కలుగ చేయటానికి నేను ప్రయత్నించేదానిని. అప్పుడు నా భర్త వెళ్ళి మాట్లాడుటకు సులువుగా ఉండేది. ఇంట్లో జరిగిన దేనిని బట్టి అయినను, ప్రత్యేకంగా మా పిల్లలకు జరిగిన దానిని బట్టి అయినను ఆయన విశ్రాంతి లేకుండా ఉండకూడదు. నా గృహంలో జరిగిన ఏదైనా ప్రభువు ఆయన ద్వారా చేస్తున్న పనికి ఆటంకంగా ఉండకూడదు అని నేను కోరుకున్నాను. నా వివాహ జీవితంలో నాకు సహాయపడిన 3 బైబిల్ సత్యాలున్నవి. ఈ గత సంవత్సరాలలో ఇవి నాకు అధికముగా ప్రాముఖ్యముగా మారినవి. నేను క్రొత్త నిబంధనతో పట్టబడిన తరువాత మాత్రమే ఈ సత్యములను మరి స్పష్టముగా నేను గ్రహించగలిగాను. కొత్త నిబంధనను చూడడానికి దేవుడు నా కళ్ళు తెరిచే ముందు నేను నా పాపములు క్షమించబడినవని తెలుసుకున్న ఒక తిరిగి జన్మించిన క్రైస్తవురాల్ని మాత్రమే. ఇతర విశ్వాసుల వలనే నేను ఏదైనా పాపంలో జారి పడిపోయిన ప్రతిసారి నేను క్షమాపణ అడిగేదానిని. కొన్నిసార్లు నా ఆత్మీయ జీవితం ఎండిపోయినట్లుండేది. కానీ నేను పాపం పైన జయముతో కూడిన జీవితం కొరకు వెతకడం ప్రారంభించినప్పుడు నాకు ప్రతిరోజు పరిశుద్ధాత్మ శక్తి ఎంత అవసరమో గ్రహించాను. ప్రభువు నాకు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును ఇచ్చెను. కానీ అనుదినము నేను ఆత్మతో నింపబడవలనని నేను తెలుసుకున్నాను. అప్పుడు మాత్రమే ఆయన శక్తి, బలము, నూతనత్వము నా జీవితంలో ఎల్లప్పుడూ ఉండును. అనుదినము పరిశుద్ధాత్మతో నింపబడుట అనేది మనందరి కొరకు మన పరలోకపు తండ్రి యొక్క వాగ్దానము. మనలో ఎవరూ దానిని పొందకుండా ఉండకూడదు. నాకు ప్రాముఖ్యమైనవిగా మారిన 3 సత్యాలు ఏంటంటే, మొదటిది, నేను దేవుణ్ణి నా తండ్రిగా తెలుసుకోగలిగాను. 2, నా భర్తతో ఐక్యమత్యంగా ఉండడం యొక్క ప్రాముఖ్యత. 3, నా భర్తకు లోబడి ఉండడం యొక్క మహిమ. ఈ 3 విషయాలలో నేను యేసును నా మాదిరిగా చూడగలిగాను. క్రొత్త నిబంధన గ్రంథము నాకు జీవము గలదిగా మారింది. అది నాకు ఒక పాఠ్యపుస్తకం వలె కాక యేసు యొక్క జీవము గల మాటలుగా ఉన్నది.